దేవదేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ మీరు దాన్ని తినవలసిన విధమేమనగా ఇది పస్కాను గుర్చిన కట్టడ అని చెబుతూ మరి ఏమని చెప్పారంటే, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్ర చేతులు పట్టుకొని వేగముగా నడుస్తూ త్వరపడుతూ తినాలంట. స్తోత్రం, హల్లెలూయా. యాంప్లిఫైడ్ బైబిల్లో ఏమని మాట్లాడతాడంటే, నువ్వు ప్రయాణం చేస్తున్నట్లుగా తినాలి అని చెప్పేసి రాస్తాడు. ఇంత విస్పష్టంగా చెప్పటం వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు ఐగుప్తులో విమోచించబడ్డారు, వాగ్దాన దేశానికి వెళుతున్నారు. సంహారకుడు మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని సంరక్షించడానికి ఇదిగో పస్కా వధించబడుతుంది. మీకు క్షేమాన్ని ఇవ్వడానికి, మీకు కాపుదలను, భద్రతను, రక్షణను ఇవ్వడానికి మీ కొరకు వధించబడ్డ పస్కా యొక్క రక్తమును గడపకమ్ములకు పూసుకోవాలి, పస్కా మాంసమును మీరు తినాలి అని మాట్లాడుతూ, దాన్ని ఎట్లా తినాలి? చెప్పులు వేసుకుని, నడుము కట్టుకుని, కర్ర పట్టుకొని, త్వరపడుతూ వేగంగా మీరు దాన్ని అంటే, మాకు ఈ ప్రాంతం వద్దు, మాకు ఈ దేశం వద్దు, మాకు ఈ భూభాగం వద్దు, మేము వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి, దేవుడు మాకు వాగ్దానం చేసిన రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఆ తపన, ఆ తాపత్రయము, సిద్ధపాటు, ప్రయత్నం, ప్రయాణంలో భాగంగా దాన్ని తినాలి అని మాట్లాడతాడు. అంటే ఈ లోకం పట్ల ఆసక్తి కానీ, ఇక్కడ జీవితం పట్ల ఒక ఇంట్రెస్ట్ కానీ, అలవాటైపోయిన ధోరణి కానీ, సెటిల్ అయిపోయిన బాపత కానీ పస్కాను తినడానికి పనిచేయదు. దేవుని వాక్యంలో ఉన్న పద్ధతి అది. ఈ లోకం మీద ఇంట్రెస్ట్ పోవాలి, ఇక్కడ జీవితం మీద ఆశలు చచ్చిపోవాలి, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. ఏమిటి అలాగా? చెప్పులు తొడుక్కొని వేగంగా వెళ్ళిపోతున్నట్లుగా తినాలంటే యాక్చువల్లీ సౌకర్యక ఆస్వాదించే భోజనం కాదు, ప్రయాణంలో ఒక భాగం అయిపోవాలి. అసలు ప్రయాణం చేయటం కొరకే తిన్నట్టు ఉండాలి, నాకు ఇది ఏమీ అక్కర్లేదు అన్నట్టుగా దాని వ్యవహారం ఉండాలి. దాన్ని తీసుకోవలసిన క్రమమే అది. సంతోషపడాలి కానీ, సుఖపడాలి, కొంతకాలం అనుభవించాలని కానీ ఈ ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళకి అసలు ఈ పస్కా సెట్ అవ్వదు. వెళ్ళిపోవాలనుకున్న వాడికి. రూబనీయులు, గాదీయులు మేము యువతలు ఉండిపోతాం అన్నారు. మిగతా వారు అసలు మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఇక్కడ మేము పల్లెం అన్నారు. వాగ్దాన దేశం మీద పిచ్చి ప్రేమ కానీ, మమకారం కానీ, ఆసక్తి కానీ, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, స్వాస్థ్యం అనుభవిద్దామా, అక్కడ జీవిద్దామన్న తాపత్రయం కానీ లేనివాడికి, ఎక్కడైనా దేవుని కృపలో కాపదల భద్రతను బతికితే చాలనుకునే వాడికి ఇది కాదు అసలు. చాలా మందికి దేవుడు ఎందుకు కావాలంటే కాపాడుతా కావాలి, సంరక్షణ కావాలి, తోడుగా ఉంటా కావాలి, సక్సెస్ ఇవ్వడానికి కావాలి, సమృద్ధి ఇవ్వడానికి కావాలి. ఆయన దేవుడు, ఆయన తండ్రి, ఆయన బిడ్డని, ఆయన సొత్తుని, కాబట్టి నేను ఆయనతో ఉండాలని ఒక బాంధవ్యమేదే ఉండదు, అవసరమే. ఒక బయట జబ్బు నీకు వచ్చింది, ఓ అద్భుతమైన డాక్టర్ ఉన్నాడు, ఎప్పటికీ ఆ డాక్టర్ గారు సమక్షంలో బతకాలని ఎవడని కోరుకుంటాడా? ఆయన చేతిలో పడితే, ఆయన వైద్యం చేస్తే శుభ్రంగా ప్రతికాలం బతుకుతాం. ఆయన ఏదో ఫీజు అయిన మొహాన్ని పడి దరిద్రం అతలకు వచ్చేద్దాం ఉంటాడు. చాలా మందికి దేవునితో బంధం కూడా ఒక అవసరమే. నాకు వ్యాధి ఉంది, ఆయన స్వస్థపరచాలి. నా అంతటి నేను నన్ను కాపాడుకోలేను కాబట్టి కాపాడేవాడు కావాలి. ఆ అవసరం కోసమే. ఓ సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉండాలని ఎవరికైనా కోరుకుంటుందా? ప్రతిరోజు పొద్దున దండం పెట్టుకోద్దని ఆశ ఉంటుందా? పరిశీలిస్తే కూడా అవసరార్థమై వచ్చిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవునికి మనకి మధ్యలో ఉన్నది అవసరమా? ఒక సంబంధం అండి. ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలం, సృష్టికర్త, ఆయన సృష్టం, మనం ఆయన కొరకే పుట్టించుకున్నాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు, ఆయన ఆత్మ ఇచ్చాడు, ఆయన మొహంకే బతకమన్నాడు. తేడా చేస్తే ఆయన ప్రాణం ఇచ్చి మళ్ళీ కాపాడుకున్నాడు. రిలేషన్ ఏమి లేదా దేవునికి మనకి మధ్యలో? మరి ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాం, ఏం చేయాలా? ఆయన దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలా, ప్రయాణం చేయాలా? ఆ ప్రయాణం, ఆ తాపత్రయం
ఆ విషయమై లోకం పట్ల ఒక వైరాగ్యం, విరక్తి, ఆడికి వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉన్నవాడు తీసుకోవాలి. ఉండరు కదంటారా? మరి లేకపోతే పసకా తిన్నప్పుడు చెప్పులు వేసుకొని, నడుము కట్టుకొని, కర్రబట్టుకొని గబగబా తింటాం. ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా? ఒక నిమిషం కుదిరికి కూర్చొని తినేసి పదండి అనొచ్చు కదా. అలా కుదరదంట. ఇదేంటి పైగా పస్కాను కూర్చిన కట్టడ. ఇలాగ చేయాలంటే గురువులకు మాట్లాడలేదు ఆవిడ. ఈ లోకానికి అలవాటు అయిపోయిన వాళ్ళు, సుఖభోగాలకు అలవాటు అయిపోయిన వాళ్ళు, డబ్బుకు అలవాటు అయిపోయిన వాళ్ళు, లైఫ్ ఎంజాయ్మెంట్కి అలవాటు అయిపోయిన వాళ్ళు పాలు పొందిన వేస్తే, కడుపులో భయం లేకుండా అడ్డుకోలో పాలు పొంది ఏదో రోడ్డు మీద స్వీటో, ఏదో హాటో, ఏదో పదార్థం కొనుక్కొని తిన్నట్టే అనుకోకండి. అయోగ్యంగా తీసుకుంటే నువ్వు విషం తీసుకున్నట్టు లేని పొంత తలకను పంటేసుకుంటుంది. నీకు చూసుకో. మొదటి కొరింథీ పత్రిక 11:27, 28, 29 ఏం చెప్తున్నాయి? ప్రభు శరీరం వివేచింపక పాలు పొందితే ప్రభు శరీరాన్ని గురించి, రక్తమును గురించి అపరాధ అయిపోతాడు. ఇందుని బట్టి మీలో కొందరు రోగులు, కొందరు చచ్చిపోయారు, జాగ్రత్త బాబు అన్నాడు. యోగ్యంగా పాలు పొందితే దీవెన వస్తుంది, లేకపోతే లేదు కాదు, శాపం వస్తుంది. న్యూట్రల్గా ఉండే ఛాన్స్ లేదు. అయితే ఇటా లేదట. యూదా ఇస్కరియోతు ఏం చేశాడట? బేరం ఆడుకొని ప్రభుని నమ్మేద్దామని ఫిక్స్ అయిపోయి వాళ్ళతో రేటు ముచ్చట పెట్టుకొని, అడ్వాన్సులు ముచ్చుకొని, ఇంతగా చెడిపోయి వచ్చి ఏమెరినట్టుకు వచ్చి లైన్లో కూర్చున్నాడు. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. నిత్యజీవం రావాలి కదా, కానీ సైతాను చేసింది. ఇప్పుడు అయోగ్యంగా తీసుకుంటే, అడ్డగోలుగా తీసుకుంటే శాపం, భయంకరమైన ప్రమాదం. ఎంతమంది ప్రార్థన చేసినా, ఎన్ని మందులు మన రోగాలు తగ్గపోట కారణం బహుశా ఏమో చూడండి ఒకసారి. నీ పరిశుద్ధ దేవునికి మహిమ తెచ్చే శ్రమ, లేకపోతే యద్వేషాలు ఎత్తే పనిష్మెంట్గా వచ్చిన శ్రమ చూసుకోవద్దిటి. ఒకడు తప్పిదమునకై దెబ్బలు తినడం వానికేమి ఘనము, మేలు చేసి కీడు అనుభవి వాక్యం చెప్తుంది. ఓ దెబ్బ తగిలితే ఎందుకు తగిలిందో చూసుకోవద్దా? జ్వరం వస్తే, టెంపరేచర్ పెరిగితే ఇమ్మీడియట్గా జ్వరం ట్యాబ్లెట్ ఇచ్చేస్తారా ఎవడన్నా డాక్టర్ అన్నవాడు? జ్వరం ఎందుకు వచ్చిందో టెస్ట్ చేయడు. అన్ని టెస్ట్లో నార్మలే వచ్చానుకోండి, అసలు ఏ కంప్లైంట్, ఇన్ఫెక్షన్ లేదనుకోండి, శుభ్రంగా ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేస్తాడు. లోపల భయంకరమైన సమస్య ఉండి జ్వరం వచ్చింది అనుకున్నప్పుడు జ్వరం ట్యాబ్లెట్, ఆ సమస్యకి ఇస్తారు ట్యాబ్లెట్. కుదరపోతే సర్జరీ, ఏసు రక్తం ఇచ్చి. ఎందుకంటే ఆ సమస్య పరిష్కరింపబడే వరకు జ్వరం వస్తూనే ఉంటుంది, జ్వరం ఉంటూనే ఉంటుంది. జ్వరానికి ఇచ్చేస్తే అలాగా రూట్ కాజ్ సంగతి తేల్చొద్దు. క్రైస్తవ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఏదో మొక్కుబడి వ్యవహారాలు చేయడానికి లేదు మనకి. చెప్పులు తొడుక్కొని, నడుము కట్టుకొని, త్వరపడుతూ చేతులు కర్ర పట్టుకొని తినాలి. ఇది కట్టడ విధి. ఈ లోకమును విడిచిపెట్టాలని, పరలోకానికి చేరుకోవాలని తాపత్రయం ఉందా? ఆరాటం ఉందా? ఇంట్రెస్ట్ ఉందా? అసలు ఆ ప్రయత్నం ఉందా నీ లోపల? ఈ లోకం పట్ల ఆ వైరాగ్యం, ఆ విరక్తి, ఆ చికాకు ఉన్నవాడికి పరలోకం పట్ల ఆ ఆసక్తి, ఆ దర్శనం ఉన్నవాడికి అర్హత ఉన్నట్టు లెక్క. ఇలాగే తీసుకోవాలి, ఇలాగే పాలు పొందాలి. నన్ను అడిగితే ఒక ముక్కలో ప్రభు శరీరమును ఎలా తినాలి అని అడిగితే, ఈ వాక్యాన్ని బట్టి పరలోకానికి చేరాలి అన్న ఆసక్తితో ఈ లోకము పట్ల ఒక వైరాగ్యం కలిగి వదిలిపెట్టి పరలోకానికి దగ్గరగా, లోకానికి దూరంగా ప్రయాణం చేస్తున్న అనుభవం తీసుకోవాలి. ఈ వారంలో ఎక్కడో సభలు చెప్పాను, మా సంఘంలో కనుక ఫోన్లు మోగితే తీసేసుకుంటాను నేను, ఎవరో ఒకరు మిషనరీకి సేవకు సందా ఇచ్చేస్తానని. ఆ వాక్యం మీరు విని ఉంటారు. నాకు సందా ఇత్తాకే మోగి ఉంటుంది. ఇంకొక క్షణం ఆలోచించకుండా మర్యాద పట్టుకొచ్చి నాకు ఇచ్చేయండి. మీరు కొత్తలైనా పాతలైనా ఇబ్బంది ఏం లేదు, ఫోన్ కొత్తకుంటే చాలు. ఎవరికి వాళ్ళకి ఇచ్చి ఫోను కదా, పాడైపోయింది ఇస్తే బాగోదు. స్తోత్రం, హల్లెలూయా. ఇదే చివరిసారి మోగితే సంతోషం, లేకపోతే మరొకసారి వేరొకరి చేతిలో మోగుద్ది. అది మన దగ్గర ఉండదు.
దేవుడు ఆమేన్ అనాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకెక్కడైనా మోగితే పొరపాటు, మన దగ్గర మోగితే చిన్నపాటు పాపం. ఎందుకంటే అన్నిసార్లు చెప్తాం కాబట్టి. మీరు సైలెంట్ అయిపోతే చాలదు, అది కూడా సైలెంట్ అవ్వాలి. ప్రభువుకి స్తోత్రం. కొంతమంది విచిత్రమైన తెలివి ఏంటంటే ఫోన్ మోగంగానే కట్ చేస్తారు. విజయవంతంగా దాన్ని సైలెంట్ చేయగలిగాను కదా అన్న మళ్ళీ సూప్ ఒకటి. మీరు కట్ చేయకూడదు, దాన్ని ఫోన్ కంప్లీట్గా సైలెంట్లో పెట్టేయాలి. ఆ కాల్ కట్ చేస్తే ఆ క్షణం కాకపోతే మళ్ళీ చేస్తాడు. అవతలడు పట్టు వదలడు. వాడికి ఆదివారం మంగళవారం తెలియదు. ఏమో దేవుని బిడ్డలు మందిరానికి వెళ్తారు, చేయొచ్చా ఎందుకులే మనకే సోయి లేకపోతే ఆడికి ఎందుకు ఉంటుంది. ప్రభు అందరినీ కాపాడు కాక. అందరూ చెప్పులు వేసుకొని నడుము కట్టుకొని కర్ర పట్టుకొని సెల్ల పారేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పారా గట్టిగా అందరూ? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి మంచిగా దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. ఎలా పాలు పొందాలి? లోకం వద్దనే వైరాగ్యంతో, పరలోకం రావాలనే తాపత్రయంతో ఈ లోకాన్ని వదిలి దేవుని వద్దకు వేగంగా పరిగెడుతున్న అనుభవంలో తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ తాపత్రయం, ఆ ఆరాటం, ఆ కసి, ఆ విరక్తి. ఇప్పుడు భక్తుల మనసులో ఉండే యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం. తను చనిపోతున్నప్పుడు అందరిని పిలిచి ఏమన్నాడు? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శింపవచ్చును. ఆ వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళిపోను అంటాడు. ఏం తీసుకుంటారు? ఎవరికి కావాలి? ఏం ఉపయోగం? పోని తీసుకెళ్ళి మక్పేల గుహలో అబ్రహాం గారి పెట్టిన దగ్గర పెడతారు. ఆ బెత్లెహేముకు దగ్గరలోని ఆ సరిహద్దులోనే. ఓకే, కాదనలేదు. ప్రభు సన్నిధిలో పరదేశంలో ఉన్న యోసేపుకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆ ఎముకలు ఈజిప్ట్లో ఉంటే ఏంటి, బెత్లెహేములో ఉంటే ఏంటి? పెద్దగా నిత్య జీవితాన్ని ఏమి ఎఫెక్ట్ చేయదుగా. ఆ ముక్కలకు తెలీదా? తెలుసు. కానీ ఎందుకన్నారు? ఐగుప్తు అంటే అంత చిరాకు, వాగ్దాన దేశం అంటే అంత ఇష్టం. రే నేనే కాదురా, నా ఎముకలు ఈ దేశంలో ఉండకూడదు, తీసుకెళ్ళిపోను అసలు. నేను ఎందుకు చెప్తున్నానంటే పరలోకం మీద అంత పిచ్చి ఉండాలి, లోకం మీద అంత వైరాగ్యం రావాలి. ఏదో ఆదివారం మాత్రం కనబడి వందనాలు చెప్పి సురక్తమే ఇచ్చే మళ్ళీ 6 రోజులు కూడా ప్రపంచంలో మునిగిపోయి ఆధారం. అప్పుడే ఆధారం వచ్చింది ఎట్రా? ఏదైనా బైబిల్ ఎక్కడ ఉందో కొంచెం గొడ్డటి శుభ్రం తుడిసేసివరా, దుమ్మెట్టేసింది బైబిల్. అట్లాంటి బ్యాచ్ వస్తే రాపోతేనే. అలాంటి తలకాయలను లెక్క పెట్టుకుని ఆనందపడే వ్యవహారం కానీ, వాళ్ళు సమర్పించినటువంటి అర్పణలను బట్టి సంతోషించే బుద్ధిహీనత కానీ సేవలో మాకు లేదని యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన సిద్ధాంతం ఏంటి తెలుసా? నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. అది అర్పణ కాదు. నువ్వు ₹1,00,00,000 సందా ఇస్తే నువ్వు కాస్ట్లీయా, సందా కాస్ట్లీయా? ఎప్పటికైనా నువ్వే కాస్ట్లీ. 100 కోట్లు ఇచ్చినా నువ్వే కాస్ట్లీ. నీకన్నా నువ్వు ఇచ్చిన కానుక సమర్పణ కాస్ట్లీ కాదు కదా. కాబట్టి దేవుడు ప్రాణం పెట్టిన మాట నిజమేనా? మాట్లాడరేటే? నీ కానుక కోసమా, నీ కోసమా? మరి ఎందుకు అది పెద్ద? అది ఎప్పుడు సెకండరీయే. ఆయన బైబిల్ మొత్తం చదివేస్తానండి ఇప్పుడు. అబ్బాయి ఏంటి సంగతి? ఎన్ని జల్ చదివేసా ఈలోపు? నీ కనుదృష్టి అటు ఇటుగాక సోటిగా చూడవలను. దేవునికి స్తోత్రం కలుగునక. మళ్ళీ దించా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ విరక్తి వచ్చేయాలండి బాబు. ఇక సార్లు అనిపించాలా? ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది బాబు, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, దేవునిలో బతుకుదాం, దేవుని కొరకు బతుకుదాం అన్న తాపత్రయం ఇదేమీ లేకుండా
అసలు బూందీ బుక్కినట్టు బుక్కేస్తున్నాం ఎందుకు ఎందుకే అది? కళ్ళకి అద్దుకునేది కాదు, నెత్తికి పూసుకునేది కాదు. చెప్పులు వేసుకొని నడుము కట్టుకొని కర్ర పట్టుకొని త్వరపడతా వెళ్ళిపోతా. ఇవన్నీ కూడా నీ ప్రయాణమునకు నీ సిద్ధపాటును సూచిస్తున్నాయి. సెటిల్మెంట్ వ్యవహారం కాదు. నాకు వద్దురా బాబు ఈ లోకం వెళ్ళిపోదామన్న మనసు తాపత్రయము కలిగి తీసుకో. ఇది పస్కాను ఆచరించే మొదటి రూల్. అది ఇంకా చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. 43 నుంచి చదవండి. ఆగండి. ఇక్కడ కూర్చుంటాడంట, ఎవడు గుడ్డే బిస్కెట్ ఆడు ఇది చేయాలంట కూర్చొని ఇంటికాడ. చదవడండి బైబిల్, అసలు చదవడా? అంత పెద్ద మనిషి అనర్గళంగా మనం మాట్లాడతాడు. డైలాగులు కొడతా గిట్రా బైబిల్ చదవబెట్టి. అన్ని లక్షల మంది కదా, ఎవడ కొంపలు అడిగింది ఎక్కడ చచ్చిపోతాం పేర మీదకి వచ్చేస్తున్నారు మీరు అనొచ్చు కదా. సులువైన ఉపాయాలు వేసుకోబు తెలీదా? ఈడు బయలుదేరాడు మధ్యలో. ఇంతమందిని పట్టుకొని పస్కా యొక్క కట్టడెవరు మీరు ఒక్క ఇంటిలో దానిని అంటే ఒక సహవాసంగా కొడుకొని చేయమనే కదా. ఎవడు గుడ్డే బిస్కెట్ ఆడు కొనేసుకొని, ఎవడు కిన్లీ బట్టలు కొనేసుకుంటే ఇక్కడ టీవీలో కూర్చొని ఇరిచేసి బిస్కెట్ తినేస్తాడంట. ఎవడింటికాడ తినలేంట. అదే శరీరం, అదే రక్తం. నువ్వు నమ్మటమే, నీకు నమ్మకం లేకపోతే అలాగే ఎడుతుందని తిట్టేస్తాడు పైగా మనల్ని. నేను చెప్పాను అడిగి నీది నమ్మకం కదరా, పూర్తిగా అమ్మకం. నమ్ముడైపోయి సైతాన్ని గడికి డబ్బుకు లొంగిపోయావు నువ్వు. అటకారం అండి, కడుపులో భయం లేని మాటలు. ఎంత నిర్భీతిగా మాట్లాడతాడంటే, ఈ రొట్టె చేస్తామండి, రొట్టె వేసులో పెడతా సాదృశ్యం, అలాగే నమ్మాలా. ఇది కూడా అంతే. ఇదొక రకం రొట్టె కాదు, ఈడొక రకం. తాగుబోతాడు ఎవరం అలాగే ఉంటుందండి. ఒక ఏముంటుంది, పార్వతీపురం దగ్గర నర్సీపురం చోట ఒక క్రైస్తవ మరణం సంబంధించి ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం కూడా చెప్తున్నానులే. రాత్రంతా అక్కడ కూర్చొని మరి నిరీక్షణ లేని వారి వల్ల ఏడవకూడదు కనుక దేవుని పాటలు పాడుతా ఉన్నాం. మేము కుర్చీలేసి కూర్చొని ఉన్నాం. వాళ్ళు అలసిపోతే కాసేపు డోలర్ తీసుకొని నేను కొడుతున్నాను పాడుతున్నాను నడుతుంది కూటం. అలాగే కొంతమంది లోకస్తులు అనుజనులు తాగుబోతులు ఉంటారు కదా, ఒకడు తాగి చూసి కూర్చున్నాడు. ఓరే ఆయన ఇప్పుడు పొమ్మంటకలేదు, వెళ్ళమంటకలేదు, కూర్చోబెడతాకలేదు. ఓరు బాబు ఇదేంటారు బాబు అని చెప్పి ఈ లోపు ఒకడు రకరకాల విత్తనాలు ప్రేమ మీరా చల్లినావు అని పాడుతుంటే ఏటా రకము నాకు చెప్పని కూర్చున్నాడు అడిగి.